హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 24. ఇప్పటి వరకు జరిగిన కథ. వైశంపాయనుడు జనమేజయుడికి కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ద్రోణాచార్యుడు ద్రుపదుని అవమానాన్ని భరించలేక హస్తినాపురానికి చేరుకున్నాడు. పాండవులు దుర్యోధనులు ఆడుకుంటున్నప్పుడు బంతి ఒక నూతిలో పడిపోవడం వల్ల వారికి ధనుర్విద్యతో సహాయం చేసిన ద్రోణాచార్యుడిని గురువుగా నియమించాడు భీష్ముడు. ఏకలవ్యుడు తాలూకా కథను కూడా నా ప్రీవియస్లో వివరించడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భీముని బలాన్ని, అర్జునుడు విలువిద్యను చూసి దుర్యోధనాదులు సహించలేకపోయారు. ఒకరోజు ద్రోణుడు తన శిష్యులకు విలువిద్య పరీక్ష పెట్టాడు. ఒక బొమ్మ పక్షిని తయారు చేసి ఒక చెట్టు పై భాగాన ఉంచి కొమ్మకు కట్టాడు. తన శిష్యులందరికీ దానిని చూపించాడు. మీరందరూ మీ ధనుస్సులు ఎక్కుపెట్టి నేను చెప్పినప్పుడు ఆ పక్షిని కొట్టండి అని చెప్పాడు. ధర్మరాజుని పిలిచాడు. విలు ఎక్కుపెట్టమన్నాడు. ధర్మజ, చెట్టు కొసన ఉన్న పక్షి తలను చూచావా అని అడిగాడు. చూశాను గురువర్య అని బదులు చెప్పాడు ధర్మరాజు. ఆ చెట్టును, నన్ను, నీ తమ్ముళ్లను చూచావా అని అడిగాడు. చూశాను గురువర్య అన్నాడు ధర్మరాజు. నీ దృష్టి చెదిరింది, నువ్వు దీన్ని కొట్టలేవు అన్నాడు. ఆ మాదిరి మిగిలిన వారందరినీ అడిగాడు. వారందరూ తమకు చెట్టు కొసన ఉన్న పక్షి తలతో పాటు మిగిలినవన్నీ కనబడుతున్నాయి అని చెప్పారు. ఆఖరిన అర్జునుని విల్లు ఎక్కుపెట్టమన్నాడు ద్రోణుడు. మిగిలిన వాళ్ళను అడిగినట్లు అడిగాడు. అర్జునుని కూడా అడిగాడు. అర్జునుడు మాత్రం గురుదేవా, నాకు పక్షి తల తప్ప వేరే ఏదీ కనిపించడం లేదు అని బదులు చెప్పాడు. కొట్టు అన్నాడు ద్రోణుడు. అర్జునుడు బాణం విడిచాడు. పక్షి తల తెగిపడింది. అర్జునుడి ఏకాగ్రతకు, లక్ష్యభేదనకు ద్రోణుడు సంతోషించాడు. ఒకరోజు రాజకుమారులందరూ కలిసి గంగానదికి స్నానం చేయడానికి వెళ్ళారు. గురువుగారన్న ద్రోణుడు నదిలో మునిగి స్నానం చేస్తున్నాడు. నదిలో ఉన్న ఒక ముసలి ద్రోణుడి తొడ పట్టుకొని నీటిలోకి లాగసాగింది. వెంటనే ద్రోణుడు, రాకుమారులారా, నన్ను ఈ ముసలి బారి నుండి కాపాడండి అని పెద్దగా అరిచాడు. రాకుమారులంతా దిక్కుతోచక అటు ఇటు పరిగెడుతున్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ఆ ముసలి తన బాణాలతో కొట్టి గురువుగారైన ద్రోణుని కాపాడాడు. అతని విలువిద్య నైపుణ్యానికి ద్రోణుడు సంతోషించాడు. ఎప్పటికైనా ద్రుపదుని మీద ఉన్న పగను తీర్చేవాడు అర్జునుడే అని నమ్మకం కుదిరింది. అందుకని అర్జునుడికి అనేక దివ్యాస్త్రాలను ఇచ్చాడు ద్రోణుడు. ఆ ప్రకారం పాండవులు, కౌరవులు ద్రోణుడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటూ ఒకరోజు ద్రోణుడు, రాకుమారులు అస్త్రవిద్య ప్రదర్శనకు వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుడు, సోమదత్తుడు మొదలైన పెద్దల ముందు ఏర్పాటు చేయాల్సిందిగా ధృతరాష్ట్రుని కోరాడు. దానికి ధృతరాష్ట్రుడు సమ్మతించాడు. విదురునికి తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడు ఒక ప్రదర్శనశాలను నిర్మింపజేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, గాంధారి వచ్చారు. తగు ఆసనాలలో ఆసీనులయ్యారు. ఇంకా వ్యాసమహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన ప్రముఖులు తమ తమ ఆసనాలలో ఆసీనులయ్యారు. ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు ధరించి అక్కడకు వచ్చాడు. ఆయన వెనుక పాండుకుమారులు, ధృతరాష్ట్ర కుమారులు వయసుకుని బట్టి వరుస క్రమంలో నిల్చున్నారు. ముందు కొంచెం సేపు రాకుమారులు అస్త్రశస్త్ర ప్రదర్శన అయిన తర్వాత భీముడు, దుర్యోధనుడు గదలు తీసుకొని తమ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారిరువురు కొదమసింహం వలె పోరాడుతున్నారు. ఈ ప్రదర్శన విశేషాలన్నీ విదురుడు గాంధారి, ధృతరాష్ట్రులకు వివరించి చెప్తున్నాడు. భీమ, దుర్యోధన గదాయుద్ధాన్ని చూస్తున్న పౌరులు తమలో తాము ఆవేశాలు పెంచుకుంటున్నారు. పరిస్థితి చెయ్యి దాటుతుందని అనుకున్న ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామను పంపి ఆ ప్రదర్శనను ఆపించాడు. తర్వాత అర్జునుని విలువిద్య ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు విల్లు, అమ్ముల ధరించి రంగంలోకి ప్రవేశించాడు. అడుగో పాండురాజు పుత్రుడు, మేటి విలుకాడు అర్జునుడు అని ప్రజలు జయ జయ ధ్వానాలు చేశారు. అర్జునుని చూసి కుంతీదేవి తన కుమారుడు ప్రయోజకుడైనందుకు ఎంతో ఆనందించింది. ఆ కలకలం, జనుల హర్షధ్వానాలు విని అదేమిటి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. దానికి విదురుడు, అర్జునుని విలువిద్య కౌశల్యాన్ని చూసి ప్రజలు జయధ్వానాలు చేస్తున్నారు అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా ఎంతో సంతోషించాడు. అర్జునుడు గురువుగారి అనుమతితో ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయుయాస్త్రము, మేఘాస్త్రము మొదలైన అస్త్రాలు ప్రదర్శించి ప్రజలందరూ అర్జునుడి అస్త్ర విద్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో కర్ణుడు ప్రవేశించాడు. సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుని చూసి జనం విస్మయంతో చూస్తున్నారు. కర్ణుడు సభా మధ్యలో నిలబడి
గురువులకు నమస్కరించి అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, ఈ విద్యలు ప్రదర్శించడానికి పెద్ద నేర్పు అవసరం లేదు. ఈ జనం మెచ్చేటకే కదా ఈ విద్యలన్నీ నేను కూడా ప్రదర్శించగలను అని అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని చూసి సంతోషించాడు. అర్జునునికి కోపం వచ్చింది. ద్రోణుడి అనుమతితో కర్ణుడు అర్జునుడు చూపిన అస్త్ర విద్యలన్నీ తాను చేసి చూపించాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చెలిమి చేయమని కోరాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు. పిలవకుండానే సభకు వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు. దానికి కర్ణుడు, ఈ అస్త్ర విద్యా ప్రదర్శన వీరులు అందరికీ చెందినది, దీనికి ఎవరూ పిలవనవసరం లేదు అని అన్నాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణుడిని అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇచ్చాడు. అర్జునుడు కర్ణుడు ద్వంద్వ యుద్ధం చేయడానికి సమకట్టారు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఒక సమయంలో కర్ణుడు వేసిన పర్జన్యాస్త్రానికి అర్జునుడు కనిపించకుండా పోయాడు. అది చూసి కుంతీదేవి మూర్ఛపోయింది. మరలా అర్జునుడు వాయువాస్త్రంతో మేఘాలను పారదోలాడు. వ్యవహారం శృతి మించుతుందని తెలుసుకుని కృపాచారి ఇద్దరి మధ్య నిలిచాడు. కర్ణ, ఇతను పాండురాజపుత్రుడు, కుంతీ కుమారుడు, జన్మతః క్షత్రియుడు. నీవు అర్జునుడితో యుద్ధం చేయాలంటే నీ వంశము తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అన్నాడు. కర్ణుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుని చూసి, గురువర్య, కులము శౌర్యము అధిక సేన కలవారు రాజుగా పిలువబడతారు. మీ అభ్యంతరం అంతా కర్ణుడు రాజు కాడు అనేగా. ఇప్పుడే కర్ణుడిని నా అంగరాజ్యానికి రాజుని చేస్తాను అంటూ భీష్ముడు ధృతరాష్ట్రునికి అనుమతితో అక్కడికక్కడే కర్ణుడికి అంగరాజ్యాన్ని రాజుగా చేశాడు. కర్ణుడు ఆనందంతో పొంగిపోయాడు. దుర్యోధన, నన్ను గౌరవించి రాజుని చేసి నా పరువును నిలిపావు. నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు. కర్ణ, నేను నీ స్నేహాన్ని అభిలాషిస్తున్నాను. నాతో స్నేహం చెయ్యి అన్నాడు. కర్ణుడు తన జీవితాంతం దుర్యోధనుడికి మిత్రుడిగా ఉంటానని అంగీకరించాడు. ఇదంతా చూసి కర్ణుడి తండ్రి అక్కడకు వచ్చాడు. కర్ణుడు తండ్రికి నమస్కరించాడు. ఇది చూచాడు భీముడు. కర్ణుడు సూతపుత్రుడు అని అర్థమైంది. కర్ణ, సూతపుత్రుడైన నీవు రథం నడుపుకోక నీకు అర్జునుడితో యుద్ధం ఏలనయ్యా అని ఆక్షేపించాడు. వెంటనే దుర్యోధనుడు, వాయుపుత్ర భీమా, ఇంతటి తేజస్శాలి సూతకులంలో పుడతాడా? వీరులు పుట్టుక, దేవతలు పుట్టుక, ఎరుల పుట్టక ఎవరికి తెలియను? దేవేంద్రుని వజ్రాయుధము దదీచి వెన్నుముక్క నుండి పుట్టలేదా? పరమశివుని కుమారుడు కుమారస్వామి రెల్లు పొదల్లో జన్మించలేదా? మా గురువైన మీరు ఎలా జన్మించారో తెలియదా? ద్రోణాచార్యులు కుండలో పుట్టలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణుల వల్ల జన్మించలేదా? అంతదాకా ఎందుకు? మీ 5 అన్నదమ్ములు పుట్టక ఏటివి. కాబట్టి ఇక్కడ జన్మతో పనిలేదు. కర్ణుడు అంగదేశానికి రాజు, సహజ కవచ కుండలములతో కలవాడు అంటూ ఉండగానే సూర్యాస్తమయింది. ఆ రోజు ప్రదర్శన ముగిసింది. ఈ ఎపిసోడ్ ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సినిమాలో చూపించినట్టుగా ఇక్కడ కర్ణుడిని నువ్వు సూతకులంలో పుట్టావు, సూతపుత్రుడివి అని నిందించలేదు. కర్ణుడు చేసిన తన నోటి దురద కారణంగా మాత్రమే ఆయన తిట్టాల్సి వచ్చింది. కర్ణుడు పుట్టుకలోనే సూతపుత్రుడు అయితే ఆయన అంగరాజ్యానికి రాజు అయ్యేవాడు కాదు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.